ఇండస్ట్రీలో అందరికి నాని గారిని చూసి ఫాలో అవ్వమంటారా? అంటే ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు. మంచి కరెక్ట్ అనుకుంటే ఫాలో అవ్వచ్చు, అందరూ ఫాలో అవ్వచ్చు. కానీ కొంతమంది మంచిని కూడా వ్యతిరేకిస్తారు కదా. నువ్వు ఒక హీరో, చిన్న హీరో, పెద్ద హీరోకి చెప్పాలా నువ్వు? నిన్న మొన్న ఏదో చిన్న కొత్త సినిమా తీసి పడవచ్చు, ఇంత మాత్రానికి నువ్వు చెప్పేంత పడైన ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలా? మా సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేమండి. నాని గారు, సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక మోహన్ బాబు గారు అంటే కలెక్షన్ కింగ్. ఆయన పేరుకు, డైలాగు, ఆయన కోపతత్వానికి మనం చెప్పలేము. అదొక హైలైట్. ఇక సంపూర్ణేష్ బాబు గారు చూసుకుంటే మాత్రం ఇంకా ఆయన నవ్వులే నవ్వులు. కొబ్బరి మాట రకరకాల సినిమాలు చూసాం కదా, ఇక నవ్వుకు కొదవలేదు. ఆయన పోస్టర్ చూస్తే విలన్ రోల్ లాగా ఉంది. కత్తి పట్టుకొని మొత్తం రక్తం అంతా ఉంది. చూస్తుంటే అలాగనే కనిపిస్తుంది. ఆయన పోస్టర్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా అతను ఇతను అనే సందిగ్ధంలో పడిపోయారు. పర్ఫెక్ట్గా చూసింటే సంపూర్ణేష్ బాబు. నాని ఇంకా టీం వాళ్ళు కరెక్ట్గా తీసుకున్నారంటారా? సంపూర్ణేష్ అసలు సంపూర్ణేష్ బాబును ఆ విధంగా పోస్టర్లో చూపించడం అనేది చాలా గొప్ప విషయం. అది సంపూర్ణేష్ బాబా అనే రీతిలో ఉండిపోయారు అందరూ. అద్భుతమైన క్యారెక్టర్ అది. సినిమా మరి వస్తుంది కాబట్టి త్వరలో చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద నటులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. అంతమంది అందులో నటిస్తున్నారంటే కథ బాగా విని కథ నచ్చే కదా. ఏదో నాన్నగారు చెప్పారు, ఏదో హీరో నాని హీరో అని చెప్పి అది విషయం కాదు కదా. వాళ్ళు ప్యాన్ వరల్డ్ రిలీజ్ చేస్తారు. వేరే లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేస్తారు. అది గొప్ప విషయం. అది ఎందుకంటే సినిమా అనేది లాంగ్వేజ్ విడుదల చేస్తేనే ప్యాన్ ఇండియా సినిమా కాదు. సినిమాను అన్ని భాషస్తులు అందరు ప్రేక్షకులు చూడాలి. అన్ని భాషలు విడుదల చేస్తేనే సినిమా యొక్క గొప్పతనం తెలుస్తుంది. అంతే తప్ప పండగకే రిలీజ్ చేయాలి, సంక్రాంతి పండుగ అని కాదు. జనాలు ప్రతి పండగకి ఎదురు చూస్తారు. జనాలకు, సినిమా అభిమానులకు, సినిమా చూసే వాళ్ళకు ప్రతి శుక్రవారం పండగేనమ్మా. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి శుక్రవారం పండుగ రోజే. కంటెంట్ని బాగా తీర్చిదిద్ది ఆగస్టున రిలీజ్ చేస్తున్నారు డైరెక్టర్ గారు. అందరికీ నచ్చాలనే విధంగానే వాయిదాల మీద వాయిదాలు వేసి అప్పుడు రిలీజ్ చేస్తారు. ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15th అనేది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. అంత పెద్ద గొప్ప పండుగ రోజున అందరూ స్వతంత్రంగా ఉండే రోజున రిలీజ్ చేస్తున్నారంటే ఆగస్ట్ 21 రిలీజ్. కట్ చేస్తాం. ఆగస్ట్ 21 అని చెప్పండి. ఆగస్ట్ 15 అన్నారు కాబట్టి ఆగస్ట్ 21 4 పండుగలు వస్తున్నప్పుడు. ఆగస్టు నెల అనేది పెద్ద పండగ నెల రోజు. ఆగస్టు నెల అనేది పెద్ద పండగ నెలలు, దినాలు రోజు. ఆ నెలలో ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ సినిమా వచ్చినా కూడా సక్సెస్ అవుతుంది. అది గొప్ప చరిత్ర భారతదేశానికి గుర్తుంచుకునే రోజు కాబట్టి, మంచి ఆలోచన నెల కాబట్టి మంచి ఆలోచన అంటారు. మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన అతను.